మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఎంత ఘన విజయాన్ని సాధించిందో మనందరము చూసాం. అయితే ఈ ఎన్నికల్లో అత్యంత నష్టపోయిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది శరద్ పవార్ ఎన్‌సీపీ పార్టీ. అని గత 6 దశాబ్దాలుగా ఎన్ని విజయాలు సాధించారో మనందరికీ తెలిసిన విషయం. ప్రతి ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా అవుతూ వస్తున్నారు. అయితే ఈసారి 87 సీట్లలో పోటీ చేస్తే కేవలం 10 అంటే 10 సీట్లలోని ఆయన గెలవడం జరిగింది. కేవలం 11% ఓట్లు మాత్రమే ఆయన సాధించారు. ప్రతి ఎన్నికలలో ఆయన కింగ్ మేకర్‌గా ఉంటూ వస్తున్నారు. ఈసారి చిట్ట చివర ఎన్నికలే అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి 83 సంవత్సరాల వయస్సు. ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా ఈ 2026లో ముగించబోతున్నారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఈ చివరి దశలో అంటే ఈ జీవిత చరమాంకంలో ఉన్న దశలో ఈ ఓటమి ఆయన జీర్ణించుకోలేకపోవచ్చు. ఇదే ఆయన చివరి ఎన్నికలు అన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.